హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో నేను చెకోడీలు చేసి చూపిస్తున్నానండి. మనము బియ్య పిండితో చెగోడీలు, మైదా పిండితో చెగోడీలు చేస్తూ ఉంటాము. అలా కాకుండా బియ్య పిండి అలాగే వేరుశెనగ గుళ్ళు అంటే పల్లీలండి, పల్లీలతో ఈ చెగోడీలు చేసి చూపిస్తాను. చాలా గుల్లగా ఉంటాయి. చిన్న పిల్లలకి బాగా నచ్చుతాయి ఇవి. ఈ చెగోడీలు ఒకసారి చేసి చూడండి. మీరు రకరకాలుగా చెగోడీలు చేస్తుంటారు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయి ఈ చెగోడీలు. చాలా క్రిస్పీగా కమ్మగా ఉంటాయండి ఈ చెగోడీలు. నార్మల్ చెగోడీల కంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. పిల్లలకైతే బాగా నచ్చుతాయండి. ఈ సంక్రాంతికి నేను చేసుకుంటున్నాను, అయితే మీరు కూడా చేసుకుంటారేమో అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే చెగోడీలు చెయ్యాలి అనుకునేవారు, కొత్తగా వంటలు చేస్తున్నవారు ఈ వీడియో చూస్తే ఈజీగా చేసేసుకుంటారు. అటువంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. మరెందుకు ఆలస్యం, ఈ చెగోడీలు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. కమ్మగా టేస్టీగా ఉండే చెగోడీలు చేయడానికి ముందుగా వేరుశెనగ గుళ్ళు నానబెట్టుకోవాలండి. 1/2 కప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకున్నాను. రాత్రి నానబెట్టుకుని ప్రొద్దుట చేసుకోవచ్చండి, లేదంటే 2-3 గంటలు నానబెడితే సరిపోతుంది. అయితే దీనిపైన పొట్టు తీయగలిగితే తీసుకోవచ్చు, లేదు అంటే అలాగే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మనము జంతికలు చేసేటప్పుడు ఈ పల్లీల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1/2 కప్పు పల్లీలకి 3 కప్పుల బియ్యపిండి అయితే తీసుకోవాలండి. ఇలా వెడల్పాటి బేసన్ కానీ పళ్ళను కానీ తీసుకుని 3 కప్పుల బియ్యపిండి అయితే తీసుకోవాలి. ఇది ఇంట్లో పట్టించిన పిండి అయినా సరే, కొన్న పిండి అయినా సరే వాడుకోవచ్చు. రేషన్ బియ్యంతో చేసిన బియ్య పిండి అయినా, మామూలు బియ్యంతో పట్టించిన పిండి అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని కడిగి ఆరబెట్టి నీడన పిండి పట్టించుకుంటానండి. ఈ సంక్రాంతికి చేసే పిండి వంటలకి నేను ఈ విధంగానే పిండి పట్టించుకుంటాను. రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నీడన ఆరబెడతానండి, ఎండను ఆరబెట్టను. ఎండలో ఆరబెడితే అదో రకమైన వాసన వస్తుంది, అందుకని నీడన ఆరబెడతాను. తర్వాత మిల్లుకి ఇచ్చి పిండి పట్టించి పెట్టుకుంటాను. తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని 3 కప్పుల బియ్య పిండి ఒక్కొక్క కప్పుకి 1/2 కప్పు చొప్పున నీళ్లు పోసుకోవాలండి. అలా 3 సార్లు 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. తర్వాత 10 గ్రామ్స్ బటర్ అయితే వేసుకుంటున్నాను. బటర్ వేగిపోయినా బాగానే ఉంటాయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. లేదు వేసుకోవాలనుకుంటే 10 గ్రామ్స్ బటర్ వేసుకోండి, లేదు అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా మరిగిన నీళ్ళలో బటర్ కరిగిన తర్వాత ముందుగా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ వేసేసుకోవాలండి. టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి, తెల్ల నువ్వులు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 స్పూన్స్ ఉప్పు వేశాను. తర్వాత 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టి వాడేసి ఉంచుకున్నానండి, ఆ పప్పు వేసుకున్నాను. చెగోడీలకి ఇలా పప్పు వేస్తే చాలా రుచిగా ఉంటాయి. తర్వాత ఈ మరిగిన నీళ్ళల్లో మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యపిండి వేసేసుకోవాలి. 3 కప్పుల బియ్యపిండి వేసి కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. స్టవ్ ఆపేసేయాలండి, వేడికే పిండి అంతా మగ్గిపోతుంది. తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక వెడల్పాటి పాత్రలోకి తీసేసుకుని బాగా మర్దనా చేస్తూ కలుపుకోవాలండి. అలా మర్దనా చేస్తే జిగురు వస్తుంది. మనం వేసిన పదార్థాలన్నీ కూడా పిండికి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బటరు, వాము, జీలకర్ర, కారము, ఉప్పు అంతా కూడా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా ఉండాలండి పిండి, మరీ పల్చగా ఉండకూడదు. చపాతీ పిండి కంటే కాస్త గట్టిగానే ఉండాలి. చిన్న చిన్న ఉండలు చేసుకుని ఆ ఉండల్ని ఈ విధంగా అరచేత్తో పాముల్లా పాముకుని ఇలా చుట్టుకుంటే చెగోడీలు అయిపోతాయి. అంతే అండి, ఈ విధంగా అయిపోతే ఆ పిండి సరిపోయినట్టు. మరీ గట్టిగా ఉంటే రాకపోతే కొంచెం నీళ్లు చిలకరించుకోండి, మరీ ఎక్కువ కాదు. లేదా చేతికి తడి చేసుకుని అలా చుట్టుకోండి, లేదా నూనె రాసుకుని అయినా చుట్టుకోవచ్చు. అంత ఉండలు చేసిన తర్వాత మళ్ళా పిండిని ఇలా మర్దనా చేస్తూ కావలసినంత పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని అరచేతిలో సన్నగా పాముల్లాగా ఒత్తుకుని ఈ విధంగా చెగోడీలా చుట్టేసుకోవాలండి. పిండి పైన మూత పెడుతూ ఉండాలండి, ఎందుకంటే ఆరిపోతుంది పైన అంతా. కావాల్సిన ఈ విధంగా అన్నీ కూడా చెగోడీలు చేసేసుకోవాలి.
చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆదివారం పూట చేసుకున్నామంటే పిల్లలకి ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఈ విధంగా చేయమని వాళ్ళకి పని అప్పచెప్తే చక్కగా చేస్తారు. వాళ్ళు కూడా సరదాగా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి పనులు అప్పచెప్తూ ఉండాలండి. ఇంటి పనులు ఈ మధ్య పిల్లలు అస్తమానం సెల్ ఫోన్లు చూడడం అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అందుకని ఇటువంటి పనులలో అప్పుడప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలండి. ఈ విధంగా అన్ని చెగోడీలు కూడా చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లకి కాస్త నూనె రాసుకుని వాటిపైన ఈ చెగోడీలన్నీ వేసేసుకోవాలి. బటర్ పేపర్ పైన అన్నా వేసుకోవచ్చు. మొత్తం అన్ని ఈ విధంగా అన్నీ చేసేసుకున్నానండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కావలసినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా వేస్తూ నూనెకి పట్టినన్ని చెగోడీలు వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి. 2 నిమిషాలు అలాగే ఉంచి అటు ఇటు కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ విధంగా వేయించుకున్న చెగోడీల్ని ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలి. ఆ పళ్ళెంలో టిష్యూ పేపర్ వేస్తే కనుక ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక అదంతా కూడా పీల్చేస్తుంది. అంతే అండి, క్రిస్పీగా కమ్మగా టేస్టీగా ఉండే చెగోడీలు అయితే రెడీ అయిపోతాయి. మరో వాయి వేస్తున్నాను. మళ్ళీ ఆయిల్కి పట్టినంత వేసుకుని వేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లో ఉంటే అవన్నీ విడిపోతాయి. ఒక 2 నిమిషాలు వేగేదాకా హై ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ హీట్ని వేయించుకోవాలండి. అంతే అండి, కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా కమ్మగా ఉండే చెగోడీలు మనకి రెడీ అయిపోతాయి. ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయండి. ఈ సంక్రాంతికి పిల్లలకి చేసి పెట్టండి. వారం రోజులు ఉంటాయనుకున్న చెగోడీలు 2 రోజులకే ఖతమైపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. భలే టేస్టీగా కూడా ఉంటాయి. పెసరపప్పు వేసాం కదా, కమ్మగా ఉంటాయి. పల్లీలు పెసరపప్పు ఈ కాంబినేషన్లో ఈ చెగోడీలు ఒకసారి చేసుకుని తిని చూసి మీకు ఎలా కుదిరిందో, మీకు ఎలా అనిపించాయో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ రెసిపీ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అయింది, నచ్చింది అనుకుంటే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.